హాయ్ ఫ్రెండ్స్, రన్నింగ్లో ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారు? అలాగే స్టాక్ మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్లో ఉంది. ఆ అప్డేట్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు మార్నింగ్ 10 o'clock అరౌండే మీకు పోస్ట్ ద్వారా ఏంటంటే నా వ్యూ అనేది ప్రజెంట్ చేశాను, ఎడ్యుకేషనల్ వ్యూ అనేది. సో స్టాక్ మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్లో ఉంది. రేపటి నుంచి బుల్ పిచ్చెక్కిస్తుందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే స్టాక్ మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్లో ఉంది, అక్కడ తిరుగుతూ ఉంది, ఆ బోటమింగ్ అవుట్ ప్రాసెస్లో ఉంది అని మీలో ఎంతమంది భావిస్తున్నారు? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్, మార్కెట్ యొక్క వ్యూ చూసే ముందు చూడండి, ఇక్కడ నేను వ్యూ ఇచ్చాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కవరింగ్ ఏరియా, ఈ ఏరియాని మనం మార్నింగ్ ఇచ్చాను. సో మార్కెట్ ఏంటంటే 10 o'clock వచ్చేటప్పటికి ఏంటంటే బయింగ్ జరుగుతుందా అని అనిపించింది అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న బయింగ్ జరుగుతూ ఉండటం, అట్లాగేనంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కదలికలు ఏంటంటే సో ఏం చూపిస్తూ ఉన్నాయి అని అంటే మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్లో ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నాయి. సో ఆ అప్డేట్ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో అట్లాగే మీరు అబ్జర్వ్ చేస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్, వెబినార్లు అటెండ్ అయ్యే వాళ్ళ కోసం ఏంటంటే చూస్తారని. సో 23,023 స్పాట్ దగ్గర ఉన్నప్పుడు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాము. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మెంబర్ అవ్వకపోతే కనుక అది ఫ్రీ. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. జాయిన్ అయ్యి ఏంటంటే ఒక 3 to 6 months చూడండి. అక్కడ అవన్నీ కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్గా లెర్నింగ్ కాన్సెప్ట్స్ మేము లెసన్స్ వెబినార్లు డిస్కస్ చేసుకుంటూ ఉంటూ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయం మీరు అబ్జర్వ్ చేయగలరు. కాబట్టి జాగ్రత్తగా చూడండి అని చెప్తాను. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q3తో బ్లాస్ట్ అవుతుందా? సో రిజల్ట్స్కి ముందే అనాలిసిస్ చూసేద్దాం. అలాగే నేను ఫోకస్ చేసిన స్టాక్స్ ఏంటి అంటే అందులో అదానీ పోర్ట్స్ ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నేను ఫోకస్ చేశాను. సో రిమైనింగ్ అప్డేట్స్ చూసుకుంటూ, రిమైనింగ్ స్టాక్స్ని ఎట్లా స్టడీ చేయాలనేది చూసుకుంటూ, ఆ ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ప్రోస్ కాన్స్ ఈ వీడియోలో మాట్లాడుతూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఏంటంటే బ్రాడ్ పిక్చర్ ఏంటి, ట్రెండ్ ఏంటి అంటే డౌన్ అని, డౌన్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాము. సో ఆ విషయం అనేది నిన్న కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అయితే ఏంటంటే మార్కెట్ ఫర్దర్గా ఓవరాల్గా ఏంటంటే కిందకి వెళ్తుందా లేదా అని చూసే ముందు ఒకసారి చూడండి, డైలీ టైం ఫ్రేమ్వర్క్ ఇంపార్టెంటే. మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ చూస్తే కనుక మనకి ఎఫ్ఐఎస్ యొక్క బై ఆర్డర్స్ 21,065, 19,892లో కనిపిస్తున్నాయి మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో. కానీ ఇక్కడ దాకా వెళ్ళే ముందు బడ్జెట్ ర్యాలీ రావచ్చు, లేదా బడ్జెట్ ర్యాలీ వచ్చి థింగ్స్ బాగుంటే ఏంటంటే మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హై వైపు వెళ్ళచ్చు కదా. కాబట్టి ఏంటంటే సో ఈ పర్టికులర్ లెవెల్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో ఉంది. కానీ డైలీ టైం ఫ్రేమ్వర్కే ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్. సో ట్రెండ్ చేంజ్ అయ్యింది అనేది మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో లేట్గా తెలుస్తుంది. కానీ ట్రెండ్ చేంజ్ అయ్యే ముందుగా పసిగట్టాలి అని అంటే డైలీ టైం ఫ్రేమ్వర్కే అంటాను. సో ఇప్పుడు ఏంటంటే 23,012, 23,000 కింద ట్రేడ్ అవుతూ ఉంది. సో ఏది మార్కెట్ ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా టైం వచ్చేసరికి 2 PM అయింది, ఇంకా మార్కెట్ 1.5 hours ఉంది. సో ఈవెన్ దో ఏంటంటే చూడండి, బాటమింగ్ ప్రాసెస్లో ఉన్న వోల్టాలిటీయే కనిపిస్తూ ఉంది. మీరు కూడా లాస్ట్ 1.5 hours అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి సార్, బాటమింగ్ ప్రాసెస్లో ఉంది. రేపటి నుంచి ర్యాలీతో పిచ్చెక్కిస్తుంది అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకనంటే బయింగ్ అనిపిస్తూ ఉందన్నమాట. నేను డే క్యాండిల్ చూస్తుంటే ఏంటంటే బాటమింగ్ ప్రాసెస్లో ఉంది. సో ఈ బడ్జెట్ దాకా ర్యాలీ వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏదైనా సెల్ ఆఫ్ చేస్తారా అది ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేయను. చూడండి సార్, పాస్ట్లో ఏం జరిగింది మన లైఫ్కి, సో అది డెడ్ థింగ్ అయిపోయింది. సో రేపు పరిస్థితి ఏంటి, సో అది ఫ్యూచరు, సో ఆల్వేస్ మిస్టరీ. కానీ ప్రజెంట్ ఏంటి, సో స్టాక్ మార్కెట్కి కూడా అది ఇంపార్టెంట్. సో ఏం జరుగుతుంది అనే ఇక్కడ క్యాండిల్లో చూస్తే కనుక ఖచ్చితంగా ఏంటంటే బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటెన్షన్ ఉంది. కానీ ఇన్నాళ్ళు డౌన్గా నడిచారు కదా, డౌన్ ట్రెండ్ నడిచారు కదా, ఒక్కసారిగా టర్నింగ్ అనేది చేయలేరు. కాబట్టి ఏంటంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉండొచ్చు. సో హార్డ్లీ ఏంటంటే 23,027, 22,848 అనేది సో ఈ డౌన్ఫాల్కి బోటమింగ్గా అంటే బోటమ్ జోన్గా వర్క్ చేసి సో మార్కెట్లో ఏంటంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది రాబోతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు అక్కడ క్యాండిల్ యొక్క కదలిక, సో అది తప్ప మనం ఏమీ చెప్పలేమన్నమాట. మీకు చూసి
ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో అర్థమవుతుందా? సో పర్లేదు, మీరు ఇంకా స్టిల్ డౌన్ ట్రెండ్ అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు బోటమింగ్ ప్రాసెస్ మాకు కూడా అర్థమవుతుంది, మేము 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాము అనుకున్న వాళ్ళు అలా కామెంట్ చేయొచ్చు. లేదా 2-3 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ నుంచి ఫాలో అవుతున్నారు మన ఛానల్, కానీ స్టిల్ డౌన్ ట్రెండే అని మీకు అనిపిస్తుంది, మీ మనసులో ఏది ఉందో అది హానెస్ట్గా టైప్ చేయండి. సో నా ఎనాలిసిస్తో ఏంటంటే మీరు ఆపరేట్ అవ్వద్దు. అర్థమవుతుందా? ఎందుకనంటే ఎవరైనా తలకాయకి లాజిక్ ఉండొచ్చు, కానీ ఏంటంటే సోల్కి లాజిక్ ఉండదు. అది ప్యూర్. మీకు ఏదనిపిస్తుందో సోల్కి అదే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. సో నేనైతే కనుక వ్యక్తిగతంగా నేను నా ఒపీనియన్ చెప్పడం అయితే కనుక ఇట్ ఈజ్ ఆన్ ద బోటమింగ్ ప్రాసెస్. బోటమింగ్ అయినా కూడా కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ మనకు వోల్టాలిటీ ఉండొచ్చు, లేదా ఏంటంటే ఆల్రెడీ బోటమింగ్ ఏరియాలోనే ఉంది, అంటే డౌన్ ఏరియాలోనే ఉంది. కాబట్టి సో హోప్ఫుల్లీ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెద్ద షాకు లేదా యుఎస్ మార్కెట్లో పెద్ద షాకు ఉంటే తప్ప సో ఇన్ జనరల్గా మార్కెట్ ఏంటంటే సో యూటర్న్ అనేది తీసుకుంటుంది అని నేను కంప్లీట్గా భావిస్తున్నాను. కాబట్టి మీ ఒపీనియన్ని మీరు ఏంటంటే మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అట్లాగే సో చూడండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చూసి గబా ఎప్పుడు కూడా మీరు ట్రేడ్ చేయొద్దు. సో ఇదేంటంటే ఎడ్యుకేషనల్ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో నేను ఆప్షన్ ట్రేడింగ్కి వ్యతిరేకిని, మీ అందరికీ తెలుసు. ఆప్షన్స్ హెడ్జింగ్కి వాడాలి. సో దాని యొక్క పర్పస్ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. సో ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్స్ దట్టు ఏంటంటే మీరు మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే పర్ ట్రేడ్ సింగిల్ ట్రేడ్ ఎప్పుడు కూడా మన క్యాపిటల్లో 1% కన్నా ఎక్కువ డ్యామేజ్ అయ్యేలాగా వెళ్ళకూడదు. చాలామంది దగ్గర 2 lakhs ఉంటుంది, వాళ్ళు కూడా F&Oకి వస్తారు. సో అలా కాదనమాట. కాబట్టి చూడండి, 10 lakhs నా ట్రేడింగ్ అమౌంట్ అయితే కనుక పర్ ట్రేడ్ 10,000 కన్నా ఎక్కువ రిస్క్ చేయను నేను. 30 lakhs నా ట్రేడింగ్ అమౌంట్ అయితే, ట్రేడింగ్ క్యాపిటల్ అయితే, ఇన్వెస్ట్మెంట్ వేరే, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వేరే. నా ట్రేడింగ్ క్యాపిటల్ వచ్చేసరికి 30 lakhs అయితే పర్ ట్రేడ్ 30,000 చేయగలను. కాబట్టి ఇది మనీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో అట్లాగే ఏంటంటే వెబినార్లు అటెండ్ అయ్యే వాళ్ళకి ఒకసారి నిఫ్టీని చూస్తారని చెప్పి సో బౌన్స్ వచ్చే ముందు ఆ బోటమింగ్ ప్రాసెస్ నుంచి ఎక్కడ దాకా బౌన్స్ వస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారనేది జస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇచ్చాను. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దయచేసి దాన్ని తీసుకోవద్దు అనమాట. సో అట్లాగే ఏంటంటే ఈ ర్యాలీస్ కనుక రేపటి నుంచి స్టార్ట్ అయితే దాన్ని కంటిన్యూగా చూస్తూ ఉండాలి. ఒకవేళ మన వ్యూ వర్కౌట్ అవ్వకపోతే కనుక ఈ 23,848 టచ్ అయిందనుకోండి, మన వ్యూ నుంచి ఏంటంటే విరమించుకోవాలి. అర్థమవుతుంది? ఎందుకంటే మార్కెట్ ఏం మన చుట్టం కాదు, మన ఇష్టం వచ్చినట్టు అది ఏం వినదు, మన చుట్టమే మన మాట వినదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి అని చెప్పి చెప్తాను. సో ఇప్పటి గురించి మాట్లాడలేదు, నేను జనరల్గా చెప్తున్నాను. F&O పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే F&O పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే ఇండెక్స్ ఫ్యూచర్స్ దట్టు ఏంటంటే మీ క్యాపిటల్లో 1%, మీ ట్రేడింగ్ క్యాపిటల్లో 1% కన్నా ఎక్కువ రిస్క్ చేయకూడదు. 1 lakh క్యాపిటల్ అయితే 1000 రూపీసే రిస్క్ అనమాట. అంతకన్నా ఎక్కువ రిస్క్ చేసే ట్రేడ్ అనుకోండి, అది మీరు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అది మీకుడి వైపు వెళ్ళాలన్నమాట. బాగా డబ్బు ఉంటే వాళ్ళకి మనీ మేనేజ్మెంట్కి ఇండెక్స్ ఫీచర్స్ సెట్ అవుతాయి అన్నమాట. సో అది వేరే కదా. సో లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కాబట్టి మనకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జడ్జిమెంట్స్ చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి చూద్దాం పదండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్నింగ్ మెన్షన్ చేశాను లెవెల్ 48,233, 47,803 దగ్గరకు వస్తే కనుక ఈ లెవెల్లో జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉంటాయి. సో లాజిక్ చెప్పమంటారా? సింపుల్. చూడండి, సో ఈ రెడ్ క్యాండిల్ ఉందా, ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా నుంచి గ్యాప్ అప్ ఉంది ఈ గ్రీన్ క్యాండిల్కి, అంతకుముందు జరిగింది కదా. అంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా అంతా కూడా బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు, కానీ సెల్లర్ లేకపోతేనే కదా మార్కెట్ ఆ రోజు గ్యాప్ అప్ అయింది. అంటే ఇక్కడ బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి కదా, ఉన్నట్లే కదా. కాబట్టి మార్కెట్ ఇప్పుడు డిప్ అయింది కదా, ఆ ఆర్డర్లు ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో మీరేంటంటే ఈ లాస్ట్ 1.5 hour టైంలో చూడండి, మీరు పెట్టుకొని చూడండి. మీరు 5 minutesలో పెట్టుకొని చూసుకుంటే బయింగ్ జరుగుతున్నట్లు మీకు ఆ ఏరియాలో ఏంటంటే కనిపిస్తుంది అనమాట. 5-10 minutes క్యాండిల్స్లో ఇలా లెంతీ క్యాండిల్స్ పడతాయి. సో లెంతీ క్యాండిల్స్ ఇలా పడతా ఉంటాయి అనమాట, మీరు చూడొచ్చు అనమాట అబ్జర్వేషన్. సో అంత ఈజీగా ఏంటంటే ఈ లెవెల్ అంత ఈజీగా ఏంటంటే బ్రేక్ అవ్వదు. కాబట్టి షార్ట్ కవరింగ్ అనేది ఇంట్రాడేలో వస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో షాక్ ఉండకపోతే ఇన్ జనరల్గా డీసెంట్గా లేదా వాళ్ళు ఇచ్చినట్లుగా ఫ్లాట్గా కనుక ఎర్నింగ్ అప్డేట్ ఉంటే కనుక మార్కెట్లో ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది నేను భావిస్తున్నాను. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఆ బోటమింగ్ వోల్టాలిటీ అనేది కనిపిస్తుంది. సో నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా స్టడీ చేసిన స్టాకులో ఒకటి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్.
సో ఎందుకని అని అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. చూడండి స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 18లో ఉంది. సో 20 PE లోపు దొరకటం అంటే ఇన్ జనరల్గా దొరకవు ఇట్లాంటి స్టాక్స్. అలాగే ఏంటంటే PEG రేషియో 1 కన్నా తక్కువ ఉంది. అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లాస్ట్ 2 years ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మెర్జింగ్ వల్ల ఏంటంటే ఆ ఇష్యూస్ 2 years ఉంటాయని మనం ఊహించిందే. సో ఆల్మోస్ట్ ఆ ఇబ్బంది పోయింది. అలాగే మన ఇన్ఫ్లేషన్ డేటా చూస్తే కనుక కాస్త కంట్రోలింగ్ వైపు ఉంది. కాబట్టి అలాగే మన మార్కెట్లో ఉన్న రేట్లు చూస్తే ఫర్దర్గా కూడా ఏంటంటే కంట్రోల్ అయ్యేలాగే ఉంది. కాబట్టి క్యుములేటివ్గా అంటే కన్సిక్యూటివ్గా కనుక ఇన్ఫ్లేషన్ డేటా కనుక కంట్రోల్ ఉంటే కనుక ఆర్బీఐ వడ్డీ రేట్లు విధించే అవకాశం ఉంది. ఇవి జరగబోయే పాజిటివ్స్. కానీ ఇమీడియట్గా థింగ్ ఏంటంటే బడ్జెట్ ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంత చీపర్లో దొరకడం అనేది చాలా అరుదు. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా బయింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనేది క్యాండిల్లో కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న ప్రోస్ ఏంటి అంటే ఇవన్నీ, కాన్స్ ఏంటి అని అంటే సో ఈ రీసెంట్ 2 quarters అంతగా పర్ఫార్మెన్స్ లేదు మన ఇండియన్ ఎకానమీ. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అంతంత మాత్రమే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొన్ని ఆస్పెక్ట్లో బాగుంది, కొన్ని ఆస్పెక్ట్లో బాగోలేదు. కాబట్టి వీటన్నిటిని పాజిటివ్స్ నెగిటివ్స్ బేరీజ్ వేసుకొని ఇన్వెస్ట్మెంట్ అంటే 5 to 10 years అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకొని సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. చూడండి సార్, అలాగే అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే మార్కెట్ రివర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అలాగే అదానీ పోర్ట్లో కూడా ఏంటంటే ఈ జోన్ నుంచి ఇంకా రియాక్ట్ అయ్యి పైకి వెళ్ళేలాగా అనిపిస్తూ ఉందన్నమాట. సో అదానీ పోర్ట్స్ వాల్యుయేషన్ చూసినా జనరల్గా అదానీ పోర్ట్స్ యొక్క బిజినెస్ ఏంటంటే స్టడీ బిజినెస్. అదానీ కంపెనీస్ అన్నింటిలో నాకు బాగా నచ్చిన కంపెనీ. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకరు రీప్లేస్ చేయలేరు, అంత ఈజీగా ఈ బిజినెస్ని రీప్లేస్ చేయలేరు అలాంటి కంపెనీ. అందుకే హిండన్బర్గ్ స్కామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బహుశా మన ఛానలే అనుకుంటా ఇండియా మొత్తంలో హిండన్బర్గ్ స్కాము, అదే హిండన్బర్గ్ వాళ్ళు అదానీ పోర్ట్ మీద స్కామ్ అన్నప్పుడు 3-4 days తర్వాత 380-410 పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా చూడండి, ఆ ఏరియా నుంచి బౌన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మనం చెప్పాము. సో ఎందుకంటే ఆ బిజినెస్ మీద ఉన్న నమ్మకం, అక్కడ ఉన్న లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ ఐడెంటిఫై చేసామన్నమాట. అది కదా. సో మరొకసారి ఏంటంటే ఈ లెవెల్ క్లోజ్గా వాచబుల్గా కనిపిస్తూ ఉంది. అదానీ పోర్ట్స్కున్న స్ట్రెంగ్త్ ఏంటంటే సో ఆ బిజినెస్కున్న స్ట్రెంగ్త్, అలాగే ఏంటంటే మేనేజ్మెంటు, అదానీకున్న గుడ్ విల్, అదానీ పోర్ట్స్ బిజినెస్ రకరకాల కంట్రీల్లో ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నాడు అనేది మీరు చూస్తూనే ఉన్నాం. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏంటంటే అక్కడ డామినేట్ చేయగలుగుతున్నారు బిజినెస్తో. కాబట్టి ఏంటంటే సో అదానీ పోర్ట్స్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా రేడార్లో పెట్టుకున్న స్టాక్స్లో ఇది ఒకటి అని చెప్పి చెప్తాను. ఇవాళ క్లోజ్గా ఒకసారి చూశానమాట. ప్రోస్ అవి, కాన్స్ ఏంటంటే భవిష్యత్తు ఏదైనా జరగచ్చు, అది మనం ఏమీ జడ్జి చేయలేము. అది ఒకసారి చూడండి. వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలిసి కనుక్కోండి అని చెప్పి చెప్తాను. చూడండి అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ సో 29 PEలో నడుస్తూ ఉంది. రీసెంట్గా ఏంటంటే 10% దాకా డిప్ అయింది కదా రిజల్ట్స్ తర్వాత. రీజన్ ఏంటంటే ప్రీమియంలో నడుస్తూ ఉంది. TCS అలాగే ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తే ప్రీమియం నడుస్తూ ఉంది. కానీ రిజల్ట్స్ వాటికి వచ్చినట్లే రావడంతో ఆ ప్రీమియం కట్ అయిపోయింది. సో అందుకని ఒకసారి మనకి డిప్ అయింది. సో అయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క చార్ట్ మనం ఒకసారి చూద్దాం క్లోజ్గా. హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క చార్ట్ చూస్తే కనుక సో దాంట్లో కూడా ఏంటంటే బయింగ్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తూ ఉందన్నమాట. ఒకసారి చూడండి, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. రిమైనింగ్ స్టాక్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసే ముందు అలాగే మనకి ఇక్కడ చూడండి, మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇలా లింక్ ఓపెన్ చేసి మీరు నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక మీరు ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఐడిని మా టీం నెంబర్కి పంపించండి అనమాట. సో అక్కడ ఏంటంటే ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉన్న, ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. నా వ్యక్తిగతమైన వెబినార్లు, అలాగే ఎడ్యుకేషనల్ థింగ్స్, వెబినార్ రిలేటెడ్ థింగ్స్ పోస్టు, స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్స్ ఎలా స్టడీ చేయాలి, ఇలా ఎడ్యుకేషన్గా మిమ్మల్ని గ్రో అవడానికి పనికి వస్తుంది అనమాట గ్రూపు. కాబట్టి
అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి పంపించడం అనేది మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను స్టడీ చేస్తున్న స్టాక్స్లో రీసెంట్గా మీకు చెప్పాను, రిలయన్స్ ఈ లెవెల్ దగ్గర మనం చెప్పాము. అలాగే ఏంటంటే రిజల్ట్స్ తర్వాత గ్యాప్ అప్ అయింది. సో ఆ గ్యాప్ అనేది ఫిల్ అయింది. సో నిఫ్టీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది అని చెప్పడానికి రిలయన్స్ కూడా ఒక సూచీలాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి క్లోజ్గా స్టడీ చేస్తూ అబ్జర్వ్ చేస్తున్న స్టాక్స్లో రిలయన్స్ కూడా ఒకటి ఉంది ఈరోజు అనేది చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ నైట్ మీరు చాణక్య స్టాక్ ట్రేడర్స్, అంటే ఈ మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అనేది మన సెకండరీ ఛానల్, అలాగే చాణక్య స్టాక్ ట్రేడర్స్ అనేది మన ప్రైమరీ ఛానల్ అనమాట. ప్రైమరీ ఛానల్లో పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి అని కామెంట్ సెక్షన్లో అడిగితే చాలామంది 40%, 50%, 70% అని కామెంట్స్ చేశారు. అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంత అగ్రెసివ్గా ఉంటున్నారు కరెక్షన్స్లో, లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత వర్కౌట్ చేశారనే విషయం అర్థమవుతుందన్నమాట. సో నాకు తెలుసు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఆషామాషి పీపుల్ కాదు. ఆ విషయం మీరు కామెంట్ల ద్వారా కూడా చూడొచ్చు. లాస్ట్ నైట్ మనం ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా? హార్డ్లీ మీరు ఒక స్టాక్ మీద ఒక 10,000 పెడితే హార్డ్లీ మీరు నష్టపోతే 100%, అంటే 10,000 పోతాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ డిఫాల్ట్ అయితే 10,000 పోతాయి. కానీ రిటర్న్స్ 100%, 200, 300, 500, 10 టైమ్స్ ఎలా అయినా ఇవ్వచ్చు. సో అట్లాగే ఏంటంటే ఎవరో వ్యూ చూడండి, ఒక కామెంట్ చూశాను నేను. బీఎస్సీ స్టాకు, అంటే బీఎస్సీ ఎక్స్చేంజ్ ఉంది కదా, ఆ బీఎస్సీ ట్రేడ్ అవుతుంది కదా, ఆ బీఎస్సీ ఆ లిస్టెడ్ బీఎస్సీలో ఏంటంటే ఎవరో 1 lakh పెట్టారంట. మరి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ 25 lakhs అయిందంట. చూడండి, 1 lakhని 25 lakhs అవ్వాలి అని అంటే చూడండి, సాధ్యమా? అంటే 3-4 yearsలో అయినట్లే కదా. చూడండి, ఒకవేళ తను ఒక 10 lakhs 50,000 అలా ఒక 20 కంపెనీస్ మీద పెట్టుకుంటూ వెళ్తే ఏదైనా ఒక 2-3 కంపెనీస్ మొత్తం డిఫాల్ట్ అయిపోయింది అనుకుందాం, అయినా కూడా తనకి నష్టం లేదు. అలాంటి బ్యూటిఫుల్ మార్కెట్ ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్. కానీ ప్రతి కాంటెక్స్ట్ ఒకలాగా ఉండదు, ప్రతి సిచ్యువేషన్ ఒకలాగా ఉండదు, ప్రతి ఇయర్ ఒకలాగా ఉండదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండదు. కానీ ఓవరాల్గా మన ఎకానమీ మీద మీకు పాజిటివ్ ఉందా, చైనాని త్వరలో బీట్ చేస్తామా అనేది మీకు నమ్మకం ఉందా, వాళ్ళని బీట్ చేయకపోయినా మనం ఇండివిజువల్గా గ్రో అవుతామని నమ్మకం ఉందా, మన ఎకానమీ అనేది ఎమర్జింగ్ మార్కెట్ అవునా కాదా, జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గ్రోత్ చూడండి, రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన జీడిపి గ్రోత్ చూడండి, నెక్స్ట్ 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో కంట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటో చూడండి. ఇవి చూస్తే ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీకు తెలుస్తుంది. అంతేగాని డాలర్ వీక్ అయింది, లేకపోతే రూపీ వీక్ అయింది, ఇట్లా చూస్తుంటారు కదా. చూడండి సార్, రూపీ అండ్ డాలర్ ఈక్వల్ టు రూపీ 40 rupees ఉన్నప్పుడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. అలాగే ఇప్పుడు 80 పైన ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర అయింది. రిలయన్స్ అప్పుడు ఉంది, రూపీ 50 rupees ఉన్నప్పుడు, డాలర్ ఈక్వల్ టు రూపీ 50 rupees ఉన్నప్పుడు, $1 ఈక్వల్ టు 50 rupees ఉన్నప్పుడు రిలయన్స్ ఉంది, ఇప్పుడు ఉంది. సో కాబట్టి ఏంటంటే అది ట్రేడింగ్ రిలేటెడ్ థింగ్స్ మనం చూడాల్సింది, దాన్ని ఇన్వెస్ట్మెంట్కి చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్ చూసేటప్పుడు మీ కంట్రీ ఎకానమీ ఏంటి, అలాగే ఏంటంటే నెక్స్ట్ 10 to 20 yearsలో కంట్రీ మీద వ్యూ ఏంటి, మీరు పిక్ చేస్తున్న కంపెనీ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఏంటి, వాళ్ళు 10 yearsలో ఎంత బిజినెస్ జనరేట్ చేయగలుగుతారు, రెవెన్యూ ఇప్పుడున్న రెవెన్యూ ఎంత, 10 yearsలో రెవెన్యూ ఎంత చేయగలుగుతుంది, దానికి వాళ్ళు అమలు చేస్తున్న ప్లాన్స్ ఏంటి, కాంపిటేటర్స్ ఏంటి, ఇట్లాంటి పాయింట్స్ ఆలోచిస్తే తెలుస్తుంది అనమాట. అలాగేంటంటే స్టాక్స్ పడ్డప్పుడు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు, టెంపరీ థింగ్స్ వల్ల పడతాయి. కానీ ఓవరాల్గా ఇయర్లీ ఎర్నింగ్స్ బాగుండి ప్రాఫిట్లు బాగుంటే నిఫ్టీ టెంపరీగా ఇచ్చే గ్లిచెస్కి టెంపరీగా స్టాక్స్ రియాక్ట్ అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో వాటిని ఏమీ చేయలేవు అనమాట. ఇన్వెస్టర్గా మీరు ఫోకస్ చేయాల్సింది కంపెనీల యొక్క బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మీరు ఫోకస్ చేయాల్సింది కంపెనీ బిజినెస్లు. అంతేగాని పద్దాక డాలర్ వీక్ అయింది, బాండ్ డీల్ పడిపోయింది, క్రూడ్ అయింది, ఇదైంది అని అంటే మీరు నిలబడరు. సో ఇన్ జనరల్గా ఏంటంటే నేను సోషల్ మీడియాతో గురించి చెప్తుంటా, కానీ ఎక్కువ ఏంటంటే మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నేను అపోజ్ చేసే కొన్ని పాయింట్స్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని ట్రేడింగ్ని మిక్స్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా చాలామంది. ఎందుకనంటే అయ్యో నిఫ్టీ పడిపోతుంది, ఎత్తేయండి దుకాణం అంటారు, అయ్యో నిఫ్టీ పెరుగుతుంది కొనేయండి అంటారు. చూడండి సార్, స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్గా మీకు ఏదైనా తేడా ఉంటే తప్ప ఎత్తేయాల్సిన అవసరం లేదు. అలా ఎత్తేస్తే వారన్ బఫెట్ అంత పేరు తెచ్చుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? సో కొంతమంది స్టాక్స్ని 10 years, 20 years, 30 years వెయిట్ చేస్తారు, లైఫ్ టైం హోల్డ్ చేసే ఉన్నాయి. ఇప్పుడు కోకోకోలా కంపెనీ గురించి చెప్తుంటారు కదా, 10 bottles వాళ్ళు తయారు చేస్తుంటే 6 bottles వారన్ బఫెట్కి వెళ్తాయని. అంటే ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా
స్టేక్ని పెంచుకుంటా కట్ చేయకుండా మొత్తం తీసేయకుండా ఉంటే అలా సాధ్యమైంది. ఇప్పుడు న్యూజన్ సాఫ్ట్వేర్ లాంటి 600%, 700% రిటర్న్స్ ఇచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. మధ్యలో చాలాసార్లు పడతా ఉన్నాయి, కానీ మధ్యలో చాలాసార్లు నిఫ్టీకి మీరు రియాక్ట్ అయి ఉంటే అంత రిటర్న్స్ వచ్చేవి కాదు కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఆ ఒక్క పాయింట్ మాత్రం నేను విభేదిస్తానని చెప్పి చెప్తాను. ఇన్వెస్ట్మెంట్కి మనం బిజినెస్సే ఫోకస్ చేయాలి. నిఫ్టీ వస్తుంటుంది, పడుతుంటుంది, ఈవెన్ రెసిషన్స్ కూడా వస్తూ ఉంటాయి. రెసిషన్స్ వచ్చినప్పుడు అన్ని యొక్క బిజినెస్లు పడిపోతూ ఉంటాయి, మళ్ళీ అవే పెరుగుతూ ఉంటాయి. ఏముంది దాంట్లో? ఓవరాల్గా 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బిజినెస్ ఎలా చేస్తున్నారు, గాడి తప్పకుండా పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే టూ మచ్గా డీవియేషన్ లేకుండా ఉంటే చాలు. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఉంది, వాటి గురించి ఆలోచించాలంటే జెప్టో ఉంది, అలాగే ఇంకా కాంపిటీషన్ ఏం వస్తుంది, ఇట్లాంటివి చూడాలి. అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మన గ్రూప్లో, డిమాట్ గ్రూప్లో అయితే కనుక మిడ్ క్యాప్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను వ్యూస్ పోస్ట్ చేశాను. ఆ గ్రూప్లో మీరు అబ్జర్వ్ చేయగలరు. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మనం విపులంగా ఏంటంటే నైట్ చాణక్య స్టాక్ డెస్క్లో మాట్లాడుకుందాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ అక్కడ చేసుకుందాము. సో నిఫ్టీ మీద మీ వ్యూ ఏంటో చూద్దాం. సో ఒకసారి నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను, మీ వ్యూ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు వీడియో చేస్తాను, స్టార్ట్ చేసినప్పుడు 23,000 దగ్గర టచ్ ఆడుతూ ఉంది, ఇప్పుడేమో 23,073. సో మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో బయింగ్ వస్తుందని చెప్పి చూడండి ఎట్లా ఎగబడుతున్నారు. చూడండి, వాళ్ళు ఎగబడ్డాక మనం తెగబడితే ఉపయోగం ఉండదు. సో ముందు ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. కొన్ని సమయాల్లో ఏంటంటే మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ మిమ్మల్ని 5 minutesలో అబ్జర్వ్ చేయమన్నప్పుడు చార్ట్ వీడియో స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అదనమాట. సో 2:20 అయింది. నేను మేబీ అప్లోడ్ చేసేటప్పటికి ఒక 15 minutes to 20 minutes అవుతుంది, నేను అప్లోడ్ చేస్తాను. సో రన్నింగ్ మార్కెట్లో ఎందుకని చూస్తారు అని చెప్పి అంటున్నానంటే, ఇన్వెస్ట్మెంట్స్ రన్నింగ్ మార్కెట్లో అయితే మీరు క్లోజ్గా చూసుకోవడానికి బాగుంటుందని రన్నింగ్ మార్కెట్లో హరీబరీగా చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటప్పుడు చేస్తే ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు రారు, అలాగే ఎక్కువ మంది వ్యూస్ కూడా రావు. కానీ నాకు అట్లా కాదు కావాల్సింది. నాకేంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడాలి. ఎందుకనంటే మనీ నాకు కొత్త కాదు, పేరు ప్రఖ్యాతలు నాకు కొత్త ఏం కాదు. 1000 పీపుల్ని ఆ ఐటీ కంపెనీలో ప్లేస్ చేసిన వాడిని, అర్థమవుతుందా? ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని 1000 పీపుల్ని వాళ్ళకి ట్రైన్ చేసి ఇంటర్వ్యూలు కొట్టించి చేసిన వాడు అనమాట. ట్రైనింగ్ స్వయంగా నేనే ఇచ్చి. కాబట్టి పేరు ప్రఖ్యాతలు మనీ కొత్త ఏం కాదు. కాబట్టి ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా రాంగ్ వైపు తీసుకెళ్లాలని ఉండదన్నమాట. అందుకే F&O వద్దు, ఇన్వెస్ట్మెంట్ ముద్దు అంటారు. ఎందుకంటే నేను చేసే యాక్టివిటీని అదే నాకు సంతృప్తినిచ్చేది అదే. కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. కాబట్టి మన ఛానల్ నచ్చేటప్పటికి టైం పట్టచ్చు, కానీ నచ్చడం పక్కా. కానీ నచ్చిన తర్వాత మాత్రం ఏంటంటే జన్మలు ఎత్తినా కూడా చాణక్య స్టాక్ డెస్క్ని మనం మర్చిపోలేము, మిరాకిల్ని మర్చిపోలేము అనమాట. దట్ ఈస్ బ్యూటీ. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.